జై శ్రీరామ్. నేను మీ తోటరామకృష్ణ. ఈరోజు రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ చూశానండి. ఇది టీవీ నైన్లో వచ్చింది. అప్పుడు నాకు ఇప్పటిదాకా చిన్న డౌట్ ఉండేది. ఏంటంటే వీళ్ళు జగన్ యొక్క వైసీపీ యొక్క అనుకూల ఛానల్ అని చెప్పి, కానీ ఈరోజు జగన్ ఒకటే కాదు, వీళ్ళు హిందూ వ్యతిరేకులని, వీళ్ళు హిందూ ద్రోహులని వీళ్ళు ఇంటర్వ్యూ చేసిన విధానం పెట్టద్దండి. ఈ రజనీకాంత్ అనే వ్యక్తి, ఇతను అంత పెద్ద ఛానల్లో యాంకర్ అయ్యి ఉండి అతనికి 1956 ప్రెసిడెంట్ గారు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి ఇంత కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ ఆకివీడు రామాలయాన్ని వ్యతిరేకిస్తూ రాముడికి వేసిన దండం తీసేసిన మతుర్మాద క్రైస్తవులను మత చిచ్చు రెచ్చగొట్టిన వారిని వదిలేసి వారికి వ్యతిరేకంగా అక్కడ న్యాయబద్ధంగా ఉన్న రామాలయాన్ని పునర్నిర్మిస్తానంటున్న రఘురామకృష్ణరాజు గారిని వీడు మత చిచ్చు కొడుతున్నారు అంటున్నాడంటే, వీడు మన దేశానికి, మన ధర్మానికి, మన హిందువులకి ఎంత వ్యతిరేకమో అర్థం చేసుకోండి. చాలామంది హిందువులు, మన ధర్మాన్ని నాశనం చేసే హిందువులు కొన్ని క్రైస్తవ పార్టీలు ఉండి ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వారి స్వభావాల కోసం మన పురాణ కాలం నుంచి కూడా ధర్మాన్ని నాశనం చేయడానికి మనవారి చాలామంది విదేశీయులకి అమ్ముడిపోయారు బ్రిటిష్ వారి కాలంలో. అలాగే శత్రువులకి సహకరించే మనవాళ్ళే ఎక్కువగా ఈరోజు కూడా క్రైస్తవ పార్టీలో ఉండి ధర్మం కోసం పోరాడుతున్న రఘురామకృష్ణరాజు లాంటి వారిని, పవన్ కళ్యాణ్ లాంటి వారిని, మోడీ లాంటి వారిని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోసం వీళ్ళు మన ధర్మాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడుకైనా మీరు నిజం తెలుసుకోండి. హిందూ పుట్టుక, మీరు హిందువులకే హిందూ పుట్టుక పుట్టుంటే మీరు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని వ్యతిరేకించండి. మీరు రాజకీయంగా కాదు, ధర్మపరంగా బతకండి. ఆ తర్వాత మీకు రాజకీయం. లేదంటారా, ధర్మం మిమ్మల్ని క్షమించదు. హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం మీరు ఒక్క చావు చేస్తారా దరిద్రులారా. మీరు హిందూ పుట్టుకు పుట్టి ధర్మానికి నష్టం జరిగేటప్పుడు హిందువుగా మాట్లాడలేని మీరు హిందువులా? మీకు ఇలాంటి ఎదవల హిందువులు అని చెప్పుకోవడం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని క్రైస్తవ పార్టీలో తిరగడం కదరా. ధర్మం కోసం పనిచేయండి. పార్టీల తర్వాత ఎవరిష్టం వచ్చిన పార్టీ వాడు చూసుకోవచ్చు, కానీ ధర్మ విశ్వత్తుడికి ఏదైతే విదేశీ మతస్థులు ఎలా ఏకమవుతున్నారో అలాగే హిందువులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలి.